సో వై ఇన్ఫర్టిలిటీ ఈజ్ రైజింగ్. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. అప్పట్లో అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, అలాగే వాళ్ళ పొలంలో పండేవే వాడేవాళ్ళు. ఇప్పుడు అంతా ల్యాబ్లో పండుతుంది. అలాగే పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ ఇవన్నీ వాడిన కెమికల్స్తో నిండిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తింటున్నాం. ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి. బీపీఏస్, థాలేట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. సో దీంతో ఎగ్ క్వాలిటీ అండ్ ఫర్టిలిటీ డిస్టర్బ్ అవుతుంది. మనం లేట్గా పడుకుంటాం, లేట్గా లెగుస్తాం. సో మన బాడీలో మెలటోనిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ పడుకునే ముందు బాగా రీల్స్ చూసి అట్లా పడుకుంటాం. సో ఆ బ్లూ లైట్ వల్ల మనకి మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ నైట్ డ్యూటీస్ చేయడము, దీనివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి అండ్ లిబిడో తగ్గువైపోయి మనకి ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇదివరకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తే అన్నిసార్లు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకొని డెలివరీ దాకా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాసెప్షన్ అంటే కుటుంబ నియంత్రణ పెరిగిపోయింది. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళు కొంత కాంట్రాసెప్షన్ వాడుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఇండివిజువల్గా చూసుకుంటే కూడా వాళ్ళ ప్రయారిటీస్ వల్ల వాళ్ళు డిలే చేసుకోవడం, లేదు అని అంటే ఒబేసిటీ, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ స్మాల్ ఫ్యామిలీస్ లైక్ హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు టు మానిటర్ దెమ్. వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ చెప్పేదానికి ఎవరూ లేరు. సో ఇట్స్ కంప్లీట్లీ ద కపుల్ డెసిషన్ వెదర్ ప్రెగ్నెన్సీ వెంటనే తెచ్చుకోవాలా, డిలే చేసుకోవాలా. సో ఇదంతా చూస్తే ఫర్టిలిటీ ఓవరాల్గా డిక్లైన్ అయిపోతుంది.